బీసీ ఓట్ బ్యాంక్ మీద ఒక బలమైన హోప్స్ అయితే పెట్టుకుంది వైఎస్ఆర్సీపీ. అసలు బీసీలంతా మా వైపే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీసీ ఓట్ బ్యాంక్ మాకే పడుతుంది అని మరొక బలమైన నమ్మకం ఎన్నికల ముందు నుంచి ఉంది టీడీపీ. అయితే ఇక్కడ దాదాపు 80కి పైగా స్థానాలు, అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించిన చరిత్ర ఒక్క వైఎస్ఆర్సీపీది. ఇప్పటివరకు బీసీలకు ఆ స్థాయి ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది, అలాగే కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల్లో ఉన్న 138 కులాల వాళ్ళకి కూడా సమన్యాయం చేసింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో సామాజిక సమీకరణాలు రాజకీయాల్లో కూడా తీసుకొచ్చి బీసీలకు సమన్యాయం చేసింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే అని బలంగా నమ్ముతున్నారు ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ నేతలు. కానీ ఈసారి బీసీ ఓటు బ్యాంక్ మీదే హోప్స్ అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆయన చెబుతున్న లెక్కలు కానీ 157 స్థానాల్లో గెలుస్తామని కానీ, ప్రతి నియోజకవర్గాల్లో మిగిలిన సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎంతమంది ఉంటారో 50% పైగా ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాల వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు, బీసీలో ఉన్న వివిధ కులాల వాళ్ళు. ఆ ఓట్లన్నీ ఖచ్చితంగా తమకే పడతాయని వైసీపీ బలంగా నమ్ముతోంది. అందుకే బీసీ సామాజిక వర్గం ఈసారి లాస్ట్ టైం లాగా వన్ సైడ్ ఉంటాయా, లేదంటే బీసీ సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా డివైడ్ అయినాయా, అటు కూటమికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి? అదేంటే ఇక్కడ కీలకం, ఎందుకంటే అక్కడ కూటమి కట్టేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితిలో చీలనివ్వకుండా ఒడిసి పట్టుకున్నామని అనుకున్నారు కాబట్టి అది సక్సెస్ అవుద్దా? బీసీ ఓట్ బ్యాంక్ ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారా? ఎవరి నమ్మకం వాళ్ళది చూద్దాం.